హాయ్ అండి. వెల్కమ్ టు కొర్ర వరలక్ష్మి చౌహాన్ బ్లాగ్స్ అండి. సో, ఫిష్ కర్రీ అనేది ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఫస్ట్ మనము పాన్ ఫ్రై చేసుకోవాలండి మసాలా అనేది. ఫస్ట్ దాంట్లో 2 టీ స్పూన్స్ 3 టీ స్పూన్స్ జీలకర్ర తీసుకోవాలండి. దాంట్లో వామ తీసుకున్నాను. కొంచెము మెంతులు తీసుకున్నానండి. మెంతులను సోంపులు వేసుకున్నాను. సో, దీంట్లో మనము ఆవాలు, మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాస్ పర్ అకార్డింగ్ టు టేస్ట్ అండి. నేను జీలకర్ర 3 టీ స్పూన్స్, వామ, కొంచెం ఒక చిటికెడు మెంతులు తీసుకున్నానండి. సో, తీసుకున్న తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలండి మనం పాన్ ఫ్రై చేసిన తర్వాత. సో, దాంట్లో ఆనియన్స్, టమాటా వేసి మసాలాను వేసి పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకుందామండి. ఒకేసారి పెట్టేద్దాం కర్రీ అనేది. చాలా బావుంటుంది. సింపుల్‌గా ఉంటుందండి. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకునే సింపుల్ రెసిపీ అండి. ట్రై చేయండి. ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్న, పండుగలున్నప్పుడు కూడా ఒకేసారి పెట్టేస్తే ఈజీగా, సింపుల్‌గా అయిపోతుందండి. సో, దీంట్లో మనము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. దాంట్లో నేను మసాలాని యాడ్ చేశానండి, గరం మసాలా. సో, దాని తర్వాత మనము సరిపడా కారం వేశానండి. కారం అనేది కొంచెం చేపల కూరలో ఎక్కువ ఉంటే టేస్ట్‌గా అనేది బావుంటుందండి. కొంచెం కారంగా, పుల్లగా. సో, నేను టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను. సో, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నానండి. అది వేసుకున్న తర్వాత మనం ఇందాక మసాలాని, ఆనియన్స్‌ని, టమాటోస్‌ని చేసిన పేస్టు దీంట్లో వేసుకోవాలండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అవుతుంది. కర్రీ కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఒకేసారి మనం పెట్టేస్తున్నామండి కర్రీ అనేది. సో, అది మొత్తము మనము పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో సరిపడా ఆయిల్ వేయాలండి. ఇప్పుడే వేసేయాలి. సో, ఆయిల్ వేసిన తర్వాత ఆ మసాలా అనేది బాగా కలవడానికి మనము చేత్తో మంచిగా మిక్స్ చేయాలండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటుందండి. సో, మీకు నచ్చితే గనక లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. సో, ఆ విధంగా చేసిన తర్వాత మనము ఫిష్ ముక్కల్ని మంచిగా గల్లుప్పుతో 2, 3 సార్లు కడిగేసిన తర్వాత ఆ ఫిష్ ముక్కల్ని మొత్తం దీంట్లో వేసేయాలండి. ఫిష్ ముక్కలు మంచిగా మనకి నీసు వాసన రాకుండా మనం పెరుగుతోనైనా వాష్ చేసుకోవచ్చు. లేకపోతే గల్లుప్పుతోనైనా వాష్ చేసుకోవచ్చు. ఇది 2 మంచి టిప్స్ అండి. ఫాలో అవ్వండి. సో, నేను ఫిష్ తీసుకున్నానండి. ఫిష్ మంచిగా కడిగేసి, లేకపోతే మనము పసుపుతో కూడా కడిగేయచ్చు. గల్లుప్పుతో, సాల్ట్‌తో కడిగేయచ్చు. లేకపోతే మనము పెరుగుంటుంది కదండీ! పెరుగుతో కూడా, ఇంకోటేంటంటే లెమన్‌తో కూడా కడిగేయచ్చండి. అంటే నీసు వాసన రాకుండా అండి ఇవన్నీ టిప్స్. సో, ఇప్పుడు మనము ఆ మసాలా అంతా ఆ చేపల ముక్కలకి మంచిగా పట్టడానికి మంచిగా మిక్స్ చేయాలండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది. ఒకేసారి పోపండి ఇది. మనం ఊకే పెట్టి ఆన్ చేసి మళ్ళీ మనము స్పూన్‌తో తిప్పడము అవన్నీ కష్టం అనుకునే వాళ్ళు ఈజీగా, సింపుల్‌గా చేసేయండి. సో, ఆ విధంగా అంతా మంచిగా మిక్స్ చేసేయాలండి. సో, ఇప్పుడు నేను చింతపండు రసాన్ని వేస్తున్నానండి. మనం చింతపండుని నానబెట్టుకోవాలి. సో, మనము ముక్కలు ఎంత తీసుకుంటే దాన్ని బట్టి మనము చింతపండు రసాన్ని వేసుకోవాలి. సో, నేను చింతపండు గుజ్జును వేసుకుంటున్నానండి. సో, ఈ చింతపండు రసాన్ని వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ మీద పెట్టిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. మీకు ఎంత వాటర్ కావాలి అంటే అంత వాటర్‌ని ఇప్పుడే ఈ చింతపండు రసం వేసిన స్టవ్ వెలిగించక ముందు మనము ఆ చింతపండు రసంలో ఎంత వాటర్ కావాలి అంటే అంత వాటర్‌ని యాడ్ చేసుకోండి. సో, నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది మనం దానికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. సో, సాల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను లాస్ట్‌కి కొరియాండర్ లీవ్స్ వేస్తున్నానండి.
సో కొరియాండర్ లీవ్స్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. మనకి ఎంత వాటర్ కావాలి అంటే అంత వాటర్ సరిపడా వాటర్ వేసుకొని మంచిగా ముక్కలు డిప్ అయ్యే అంత వాటర్ వేసుకోండి. మనకు అంటే యాజ్ పర్ మీరు ఏ విధంగా తినాలి అనుకుంటే ఆ విధంగా అండి. కానీ నిజంగా ఈ చేపల కూర అనేది జొన్న రొట్టెల్లో చాలా బాగుంటుందండి. ఆల్రెడీ జొన్న రొట్టెలు ఏ విధంగా చేయాలనేది నా ఛానల్లో ఉంది, ఒకసారి చూస్తే చూడండి మీకు కనుక నచ్చితే. ఇప్పుడు ఇదంతా మనము మిక్స్ చేసేసి పెట్టుకున్న మిశ్రమం అండి. సో ఇప్పుడు దీని తర్వాత మనము స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఈ విధంగా బాయిల్ వస్తుందండి. మనము మామూలుగా అట్లా కలుపుతూ ఉండాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫిష్ కర్రీ అనేది. ఫిష్ కర్రీ అనేది ఎప్పుడు 15 మినిట్స్లో అయిపోతుందండి. 15 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచితే మళ్ళీ ముక్కలు అనేది విరుగుతాయండి. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచండి కర్రీ అనేది. కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత సిమ్లో ఉంచేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఆ విధంగా మరిగిన తర్వాత నేను మూత పెట్టుకున్నానండి. మూత పెట్టిన తర్వాత బాగా మరిగించానండి. మరిగించిన తర్వాత ఎప్పుడైనా పిల్లలకి జలుబు అట్లా ఏ విధంగా అయినా అయితే జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ వచ్చినప్పుడు కొంచెం ఆ పైనుంచి పొంగుతున్న పైనుంచి కొంచెం ఆ యొక్క తీసి ఆ రసాన్ని తీసి కొంచెం పిల్లలకి ఇవ్వండి. పెద్దోళ్ళు కూడా తాగితే చాలా మంచిదండి, జలుబు పోతుందని చిన్నప్పుడు అనేటోళ్ళండి. అమ్మమ్మ నానమ్మ వాళ్ళు కూడా మంచిగా ఇచ్చేటోళ్ళు. మేము కూడా మంచిగా